బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో దారుణం చోటు చేసుకుంది. 6 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్యకు పాల్పడిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి బాలిక కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను తీసుకెళ్లినట్టుగా సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించి నిందితుడిని పట్టుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి. నార్సింగ్ లో దారుణం చోటు చేసుకుంది. 6 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేశాడు ఓ దుర్మార్గుడు. చాక్లెట్ ఇప్పిస్తానంటూ నమ్మించి బాలికపై రేప్ చేశాడు. ఆ పైన ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు కామాంధుడు. బాలిక నిన్న సాయంత్రం నుంచి కనిపించకపోవడంతో రాత్రి 10 గంటలకు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలికను వెతకడం ప్రారంభించారు. ఇక బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగి చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నింటిని కూడా పరిశీలించడం జరిగింది. అయితే రాత్రి 1 గంటకు బాలిక మృతదేహాన్ని మొదట హంతకుణ్ణి అదుపులోకి తీసుకొని విచారించిన అనంతరం బాలిక మృతదేహాన్ని ఎక్కడ పెట్టారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ను తెలుసుకోగా 1 గంట ప్రాంతంలో బాలిక మృతదేహాన్ని చూపించాడు హంతకుడు. ప్రస్తుతం రేప్ అండ్ మర్డర్ కేసు నమోదు చేసి హంతకుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు కేసు విచారిస్తూ ఉన్నారు.